హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈపీఎఫ్ కనీస పెన్షన్ అనేది రూ. 8,000 పెంపు 12 ఏళ్ల తర్వాత మోక్షం లభించిందంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. దేశవ్యాప్తంగా సుమారు 75 లక్షల మంది ఈపీఎఫ్ఓ పెన్షనర్లు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారండి. అందులో మెజారిటీ పెన్షనర్లకు నెలకు రూ. 1000 నుండి కేవలం 2000 మధ్యలోనే పెన్షన్ తీసుకుంటున్నారు. ఇది వారి కనీస అవసరాలు కూడా సరిపోదు. గత 12 ఏళ్లుగా ఈ పెన్షన్ విధానంలో ఎటువంటి సవరణ జరగలేదు దాదాపుగా. దీనికి సంబంధించి వెంటనే రూ. 8,000 ఈ పెన్షన్‌ను పెంచాలని, మినిమమ్ పెన్షన్ 8,000 చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే పెరిగిన వైద్య ఖర్చులు, డాక్టర్ ఫీజు, మందులు మరియు నిత్యావసర ధరల దృష్ట్యా ప్రస్తుతం పెన్షన్ అయితే అప్రస్తుతంగా అయితే మారింది. అంటే ఒక పూట వైద్యానికి కూడా సరిపోనటువంటి ఆ పెన్షన్‌తో వారి మందులేం కొంటారు అని చెప్పేసి ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు పెన్షనర్సు. సో, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 5 లేదా 10 ఏళ్లకు పీఆర్సీ ద్వారా పెన్షన్ పెరుగుతుంటే ఈపీఎఫ్ఓ పెన్షనర్స్‌కి మాత్రం ఆ సౌకర్యం లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. కనీస పెన్షన్ పెంపు వల్ల వృద్ధులు ఇతరులపై ఆధారపడకుండా గౌరవప్రదమైనటువంటి జీవనం గడిపే అవకాశం అయితే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఈ విషయంలో ఒక సానుకూల ప్రకటన చేసే అవకాశం అయితే ఉందని సమాచారము. సో, ఇప్పుడు వస్తున్నటువంటి 1000 లేదా రూ. 2,000 పెన్షన్ అనేది దాదాపుగా మినిమమ్ 8,000కు పెరగబోతోంది. సో, దీనికి సంబంధించి ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదు. పూర్తి స్థాయిలో అయితే అప్డేట్ రావాల్సి ఉంది. మొత్తానికైతే ఈపీఎఫ్ఓ పెన్షనర్ల కనీస పెన్షన్ పెంపు అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నెలకు అందుతున్న రూ. 1,000 అరాకొర పెన్షన్ నేటి ధరలకు, ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే భారీ వైద్య ఖర్చులకు ఏమాత్రం సరిపోవటం లేదు. సో, 75 లక్షల మంది పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కనీస పెన్షన్ 8,000కు పెంచాలని పెన్షనర్ సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. సో, ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి త్వరితగతిన సానుకూలమైన నిర్ణయం తీసుకుంటే వృద్ధులకు ఆర్థిక భరోసా అనేది కలుగుతుందనే చెప్పవచ్చు. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.